గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీ పీసెట్ 2024కి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ దీని గురించి అయితే మాట్లాడతాం. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ రావాలంటే మనకి ఎంత ర్యాంక్ రావాలి, అట్లనే ఎక్కువ ర్యాంక్ వస్తే ఏయూలో సీట్ వస్తుందా లేదనేది అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వీడియోలో మీకు లైవ్ ప్రూఫ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో నేనైతే లైవ్లో మీకు చూపిస్తాను ఎంతలో ర్యాంక్ వస్తే ఆంధ్ర యూనివర్సిటీలో ప్రతి కోర్సులో సీట్ వచ్చింది అనేది అయితే నేను ఆల్రెడీ చూపిస్తాను. ప్రీవియస్ ఇయర్ ర్యాంక్స్ అనేవి మన దగ్గర ఉన్నాయన్నమాట. అవన్నీ పెట్టి మీకైతే ఇప్పుడు చూపిస్తాను మీకు లైవ్లోనే. సో మీకైతే ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట, ఆంధ్ర యూనివర్సిటీలో ఇంతలో ర్యాంక్ వస్తే ఈ కోర్సులో మనకి సీట్ వస్తుంది అనేది అయితే. సో ఈ వీడియోలో వీటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఈ వీడియోకి మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి, అట్లనే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆదికవి నన్న యూనివర్సిటీ, వీటన్నిటిపైన కూడా నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియోకి మీరు ఎంత రెస్పాన్స్ ఇస్తారనేది అది మీ ఒపీనియన్. సో మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి నేనైతే నెక్స్ట్ యూనివర్సిటీస్ గురించి అయితే వీడియోస్ అయితే ట్రై చేస్తాను. దీని ముందు నాతో ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఏపీ పీసెట్ 2023 అడ్మిషన్ ప్రాసెస్లోకి వెళ్ళి అక్కడ మనం చూసినట్లయితే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అనేది ఇస్తారనమాట. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాము. సో ఈ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనకి ఎలా చూపిస్తారో అనేది, ఎంత ర్యాంక్ వస్తే ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వచ్చింది అనేది అయితే ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ కాలేజ్ నేమ్ దగ్గర, సో ఇక్కడ నేనైతే ఆంధ్ర యూనివర్సిటీ అయితే ఏయుసిఎస్ అని ఉంది కదా, ఇక్కడ కాలేజ్ నేమ్ దగ్గర ఏయుసిఎస్ అని ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్. ఓకేనా, ఏయుసిఎస్ అని ఉంటే రెగ్యులర్ సీట్స్ అని అర్థం. ఓకేనా, ఏయుసిఎస్ఎస్ఎఫ్ అని ఉంటే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అని అర్థం, ఏయుసిఎస్ఎస్ఎస్ అని ఉంటే సెల్ఫ్ సపోర్టింగ్ సీట్స్ అని అర్థం. వీటిపైన నేను డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తాను బిఫోర్ వెబ్ కౌన్సిలింగ్. వెబ్ ఆప్షన్ పెట్టుకునే ముందు ఒక వీడియో అయితే చేస్తాను క్లారిటీగా, అప్పుడైతే మీకు గుర్తుంటుంది ఏది పెట్టాలనేది. ఫస్ట్ అయితే ఏయుసిఎస్ అని పెట్టి దాని తర్వాత ఒక కోర్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను, ఎంఎస్సి సైకాలజీ హ్యూమనిటీ, ఎంఎస్సి జువాలజీ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. వన్స్ జువాలజీ సెలెక్ట్ చేశాక ఏయుసిఎస్లో ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళకి జువాలజీలో సీట్ వచ్చింది అనేది అయితే ఇక్కడ చూపిస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 100 సెలెక్ట్ చేస్తున్నాను, 100 ఉంటే 100 అయితే వస్తాయన్నమాట. సో ఓన్లీ 43 ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు నేను ర్యాంక్ మాత్రం చూపిస్తాను మీకు ఇప్పుడు. సో జూమ్ చేస్తున్నాను మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ర్యాంకు 113కి ఏయూలో రెగ్యులర్లోనే వచ్చింది, 38కి రెగ్యులర్లో వచ్చింది, 125 కూడా రెగ్యులర్లో వచ్చింది, 104, 267, 158, 161, 353 వీళ్ళందరికీ కూడా రెగ్యులర్లో అయితే సీట్ వచ్చిందనమాట. సో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ రెగ్యులర్లో ఏ కేటగిరీ వాళ్ళకి రెగ్యులర్లో వచ్చిందంటే, ఇక్కడ 113 చూసుకున్నట్లయితే మనకి ఫీమేల్ క్యాండిడేట్ కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. అట్లానే క్యాస్ట్ బీసీఏ అదొక రిజర్వేషన్, రీజియన్ ఏయు ఇది ఒక రిజర్వేషన్. ఈ 3 రిజర్వేషన్స్ బట్టి 163కి మనకి ఏయులో రెగ్యులర్లో సీట్ వచ్చింది. అదే కొంచెం 198 ర్యాంక్ అయితే మనం చూద్దాం. ఇక్కడ 198 ర్యాంకు ఫీమేల్ రిజర్వేషన్ ఉంది, ఎస్సీ ఉంది, అట్లానే ఏయు రీజియన్ అయితే మనకి ఏయు అనమాట. సో అప్పుడు మనం చూసుకున్నట్లయితే 198కి కూడా ఎస్సీ వాళ్ళకి అయితే మనకైతే సెకండ్ కౌన్సిలింగ్లో రెగ్యులర్లో సీట్ వచ్చింది. ఇక్కడ హైయెస్ట్ ర్యాంక్ ఏముంది, 300 అబవ్ ఉంది కదా. సో 200 ముందు చూద్దాం. సో 200 చూసుకున్నట్లయితే మనకి ఓసీ ఫీమేల్ కేటగిరీ ఏయు రీజియన్ 202 కూడా మనకి ఓసీ ఫీమేల్ కేటగిరీ ఏయు రీజియన్ వరకు మనకి 202 ర్యాంక్ కూడా రెగ్యులర్లో అయితే సీట్ వచ్చింది. 360 ఫీమేల్ కేటగిరీ మనం చూసుకున్నట్లయితే బీసీబీ ఏయులో మనకి బీసీబీ కేటగిరీ ఫీమేల్లో కూడా మనకి 362 కూడా మనకి అయితే ఏయులో సీట్ రావడం అయితే జరిగింది. సో చూసారు కదా, ఇది నేనేమో క్రియేట్ చేసేం చెప్పట్లేదండి. లాస్ట్ ఇయర్ ఎవరైతే మీ సీనియర్స్ ఉన్నారో, వన్స్ మీరు జువాలజీలో జాయిన్ అయ్యి వాళ్ళు అడిగినా వాళ్ళే చెప్తారు. ఏయుసిఎస్ రెగ్యులర్ కాదు, ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్కి అయితే మారుస్తున్నాను. వన్స్ సెల్ఫ్ ఫైనాన్స్కి మార్చి అయితే ఇక్కడ మళ్ళీ అదే ఎంఎస్సి జువాలజీ అయితే చూస్తున్నాను. వన్స్ ఎంఎస్సి జువాలజీ చూసాక ఇప్పుడు చూపిస్తాను కాలేజ్ వైజ్ సీట్ అలాట్మెంట్ ఎలా ఇచ్చారనేది. ఓకేనా, ఇది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి. ఫస్ట్ ఫేజ్ అయితే ఆల్రెడీ డిలీట్ చేసేస్తారు వాళ్ళు, సో దానికి సంబంధించి అయితే చూడట్లేదు. సెకండ్ ఫేజ్ అనమాట. ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ చూసుకున్నట్లయితే మనకి హైయెస్ట్ ర్యాంక్ చూద్దాం. ఇక్కడ 109 మెయిల్ కేటగిరీ ఫీమేల్ కేటగిరీ బీసీడీ ఏయు రిజర్వేషన్ వాళ్ళకి 109 వచ్చిన వాళ్ళకి సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చింది. 476 మనకి ఫీమేల్ కేటగిరీ బీసీబీ వాళ్ళకి కూడా సీట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ 257 ఫీమేల్ కేటగిరీ ఎస్సీ ఏయు వాళ్ళకి కూడా అయింది. ఇక్కడ మెయిల్ చూసుకున్నట్లయితే మనకి 184 ర్యాంక్ కూడా బీసీబీ కేటగిరీకి అయితే వచ్చింది. అట్లానే ఓసీ 337కి కూడా
మనకి ఏయూ రీజియన్ మెయిల్ కేటగిరీకి అయితే సీట్ రావడం అయితే జరిగింది. ఇది ఓన్లీ ఎంఎస్సి జువాలజీకి సంబంధించి. ఇప్పుడు నేను ఏయూ కాలేజెస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇప్పుడు ఇది మార్చి ఇప్పుడు ఎంఎస్సి బాటనీ అయితే పెడుతున్నా. సో బాటనీ పెట్టి సబ్మిట్ అయితే చేస్తున్నాను రెగ్యులర్ సీట్స్ అయితే. సో రెగ్యులర్ సీట్స్ అయితే మీరు చూసుకోవచ్చు 100 పెడుతున్నా. సో మనకి ఎన్ని టోటల్గా 44 అయితే ఇచ్చారు ఇక్కడ. సో రెగ్యులర్లో మనకి హైయెస్ట్ ర్యాంక్ అయితే ఇక్కడ చూపిస్తాను మీకు. హైయెస్ట్ ర్యాంక్ ఎక్కడ ఉందో అదైతే చూద్దాం. 194 ఫీమేల్ కేటగిరీ బీసీడీ రెగ్యులర్లో వచ్చింది. అట్లానే 273 ఫీమేల్ కేటగిరీ రెగ్యులర్, 299. ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ మనం చూసుకున్నట్లయితే మెయిల్ కేటగిరీ ఓసీ. సో రెగ్యులర్ అని వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ కూడా అక్కడే వచ్చింది చూసారా. ఫస్ట్ ర్యాంక్ కూడా రెగ్యులర్లో వచ్చింది. 3 మెయిల్ కేటగిరీ బీసీడీ ఏయూ రెగ్యులర్లోనే సీట్ వచ్చింది. సో ఓకేనా. ఇప్పుడు రెగ్యులర్లో వచ్చింది కదా, ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ అయితే మారుద్దాం. ఈ ఎంఎస్సి బాటనీది సెల్ఫ్ ఫైనాన్స్కి అయితే మారుద్దాం మనం. సెల్ఫ్ ఫైనాన్స్ సబ్మిట్ చేద్దాం. సెల్ఫ్ ఫైనాన్స్ ఎంఎస్సి బాటనీ కదా, సబ్మిట్. సో సబ్మిట్ చేసిన తర్వాత చూసుకోవచ్చు. సో జూమ్ చేస్తున్నాను. ఇక్కడ 224 ఫీమేల్ కేటగిరీ, 211 ఫీమేల్ కేటగిరీ, 345 ఫీమేల్ కేటగిరీ కూడా మనకి బీసీఏలో మనకి సెల్ఫ్ ఫైనాన్స్లో అయితే సీట్ వచ్చింది. ఇక్కడ 715 ఇక్కడ చూసుకోవచ్చు. 715 కేటగిరీ కూడా ఫీమేల్ కేటగిరీ బీసీబీ ఏయూలో అయితే సీట్ వచ్చింది. 76 ఇక్కడ 386 ఫీమేల్ కేటగిరీ కూడా వచ్చింది సీటు. 589 ఫీమేల్ కేటగిరీకి బీసీబీ ఏయూలో అయితే సీట్ ఏయూ రీజియన్ వాళ్ళు. 653 ఫీమేల్ కేటగిరీ కూడా సెల్ఫ్ ఫైనాన్స్ అయితే సీట్ వచ్చింది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు చాలా మందికి ఎక్కువ ర్యాంక్ వచ్చినా సరే కొంతమందికి కూడా సీట్ రావడం అయితే జరిగింది సెల్ఫ్ ఫైనాన్స్లో. ఇప్పుడు మీకోసం సెల్ఫ్ సపోర్టింగ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఏయూ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బాటనీ ఎంఎస్సి బాటనీ. అసలు సెల్ఫ్ సపోర్టింగ్ ఎంతవరకు సీట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది అనేది అయితే అడుగుతున్నారు కదా. ఎంఎస్సి బాటనీ సబ్మిట్. సెల్ఫ్ సపోర్టింగ్లో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు సెల్ఫ్ సపోర్టింగ్లో మనకి సీట్స్ ర్యాంక్ చాలా ఎక్కువ ఉంటాయి. చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి అన్నీ కూడా. సో ఇక్కడ 333 ఫీమేల్ కేటగిరీ, ఎస్టీ 791, 804, 454. సో చాలా మందికి తెలియక కొంతమంది పెట్టేసి ఉంటారు. సో లైక్ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ సపోర్టింగ్ అంటే కొంతమంది తెలియక వెబ్ ఆప్షన్స్లో క్లిక్ చేసిస్తే వాళ్ళకి సెల్ఫ్ సపోర్టింగ్లో సీట్స్ అనేవి ఇచ్చేస్తారనమాట. ఆ మిస్టేక్స్ మీరైతే చేయొద్దు, ఓకేనా. ఇక్కడ మనకి ఫీమేల్ కేటగిరీ ఎస్సీ చూసుకున్నట్లయితే ఏయూ రీజియన్. ఇక్కడ మనకి లోయెస్ట్ ర్యాంక్ ఎంత ఉందో చూద్దాము. లోయెస్ట్ ర్యాంక్ మనకి 224 మెయిల్ కేటగిరీ ఎస్సీ. ఇతనికి మోస్ట్లీ మనకి రెగ్యులర్ సీట్ రావచ్చు, బట్ ఇతను మేబీ సెల్ఫ్ సపోర్టింగ్ పెట్టుకుని ఉంటాడు. సో అందుకనే మనకి 244 కూడా మనకి సెల్ఫ్ సపోర్టింగ్ పెట్టుకోవడం వల్ల సెల్ఫ్ సపోర్టింగ్ అయితే సీట్ ఇచ్చారు. జనరల్గా అయితే 244 ఏయూ రీజియన్ ఎస్సీ కేటగిరీ మెయిల్ కాబట్టి డెఫినెట్లీ సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఇతను వెబ్ ఆప్షన్ పెట్టుకునే టైంలో ఏం చేశారంటే సెల్ఫ్ సపోర్టింగ్ ఆప్షన్ పైన కూడా క్లిక్ చేసి ఉంటారు. సో అందుకనే సెల్ఫ్ సపోర్టింగ్ సీట్ రావడం అయితే జరిగింది. ఈ మిస్టేక్స్ అయితే మీరు చేయదు. ఇది ఏకి సంబంధించి బాటనీకి జువాలజీకి. అట్లనే రిమైనింగ్ వాటికి కూడా నేనైతే ఇప్పుడు చూపిస్తాను. ఏఐసిఎస్ రిమైనింగ్ సైకాలజీ బయోకెమిస్ట్రీ. సో ఫస్ట్ అయితే అప్లైడ్ మ్యాథమెటిక్స్ అయితే చూద్దాం. ఎంఎస్సి ఫిజిక్స్ అయితే చూద్దాం. నేను ఎంఎస్సి ఫిజిక్స్ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా 100 పెడదాం, 33 అయితే ఉన్నాయి. సో ర్యాంక్స్ చూసుకోవచ్చు. ఎంఎస్సి ఫిజిక్స్ మనకి మెయిల్ కేటగిరీ బీసీడీ ఏయూ 10 164 ఫీమేల్ కేటగిరీ, 17 మెయిల్ కేటగిరీ, 19 105 ఫీమేల్ కేటగిరీ. ఓసీ వాళ్ళకి మనకి 105 13 ర్యాంకు కూడా మనకి రెగ్యులర్లో అయితే సీట్ వచ్చాయి ఎంఎస్సి ఫిజిక్స్లో. అట్లానే ఇక్కడ హైయెస్ట్ ర్యాంకు మెయిల్ కేటగిరీ ఎస్టీ ఏఈకి 219 అతనికి కూడా సీట్ రావడం అయితే జరిగింది రెగ్యులర్లో. ఇదనమాట ఫిజిక్స్ సంబంధించి. ఫిజిక్స్లో ఇప్పుడు మనం సెల్ఫ్ ఫైనాన్స్ అయితే చూద్దాం. ఎంఎస్సి ఫిజిక్స్ సెల్ఫ్ ఫైనాన్స్ అయితే చూద్దాం. సో 11 ఉన్నాయి ఇక్కడ. సెల్ఫ్ ఫైనాన్స్లో చూసుకున్నట్టు మనకి హైయెస్ట్ ర్యాంక్ వచ్చి 328 ఫీమేల్ కేటగిరీ ఎస్సీ వాళ్ళకి సెల్ఫ్ ఫైనాన్స్లో అయితే వచ్చిందనమాట. 204. దాని తర్వాత 371 ఒకటి ఉంది మెయిల్ కేటగిరీ ఎస్సీ సెల్ఫ్ ఫైనాన్స్లో అయితే వచ్చింది. 204 ఫీమేల్ కేటగిరీ ఓసీ.
రావడం అయితే జరిగింది సెల్ఫ్ ఫినాన్స్లో. ఓకేనా, ఇప్పుడు సెల్ఫ్ సపోర్టింగ్ అయితే చూద్దాం మనం. సో మనం ఇక్కడ సెల్ఫ్ సపోర్టింగ్ అని చూసుకున్నట్లయితే మనకి ఎంతవరకు ఇచ్చారు, హైయెస్ట్ ర్యాంక్ మనకి 572 వరకు కూడా సెల్ఫ్ సపోర్టింగ్ అయితే సీట్ అవడం అయితే జరిగింది. 572 మెయిల్ కేటగిరీ బీసీది. ఇక్కడ ఓసీ ఇక్కడ ఒకటి ఉందండి, 367 ఓసీ కేటగిరీ. మిగతావన్నీ కూడా బీసీ అండ్ ఎస్సీ కేటగిరీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు, ర్యాంక్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. సో ఇదనమాట. సో రిమైనింగ్ కోర్సెస్ కూడా చూస్తాను ఇప్పుడు. సో అందుకనే వీడియోకి చాలా టైం పడుతుందని మీకు చెప్పాను. సో మీరు ఈ వీడియోకి మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ యూనివర్సిటీస్ కూడా చేయాలా లేదనేది అయితే నేను డిసైడ్ చేసుకుంటాను. సో చాలా టైం అయితే పడుతుంది, అన్నీ నేను చేయలేను, కొన్ని మాత్రమే చేయగలను. సో అందుకని చెప్తున్నాను, ఎంఎస్సి ఎలక్ట్రికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఎంఎస్సి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే మనం చూద్దాం. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రెగ్యులర్ సీట్స్ అయితే చూద్దాం ఇప్పుడు. సో రెగ్యులర్ సీట్స్ 50 ఉన్నాయి. సో ఓకే, 13 అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ మనకి హైయెస్ట్ ర్యాంక్ చూసుకున్నట్లయితే 1058 ఫీమేల్ కేటగిరీ ఎస్టీ. సో 1058 రెగ్యులర్లోకి వచ్చింది మనకి, చూసుకోవచ్చు. ఎంఎస్సి ఏయులో కెమిస్ట్రీకి సంబంధించి 1058 ర్యాంకు రెగ్యులర్లో వచ్చింది ఫీమేల్ కేటగిరీ. సో ఫీమేల్ రిజర్వేషన్ ఉంది, క్యాస్ట్ రిజర్వేషన్ ఉంది, అట్లానే ఏయూ రీజియన్. అండ్ వన్ థింగ్ నాకు తెలిసి ఏంటంటే, మేబీ ఏదైనా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉండొచ్చు, అందువల్ల మనకి అంత ర్యాంక్ కూడా సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఎందుకు యూజ్ అవుతుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. అట్లానే 754 మెయిన్ కేటగిరీ బీసీఏ ఏయూలో సీట్ వచ్చింది. బట్ ఈ ర్యాంక్కి ఏయూలో సీట్ అనేది కష్టం రెగ్యులర్లో, అది కూడా కెమిస్ట్రీ. బట్ ఏదైనా స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అయినా ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనకి ర్యాంక్ అనేది ఎక్కువ వచ్చినా సరే ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ యూనివర్సిటీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అట్లానే ఇదే కోర్సెస్ సంబంధించి సెల్ఫ్ ఫైనాన్స్ అయితే చూద్దాం. ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి ఏం కెమిస్ట్రీ అది, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇక్కడ ర్యాంక్ హైయెస్ట్ ర్యాంక్ వచ్చి 376 ఫీమేల్ కేటగిరీ ఎస్సీ వాళ్ళకి అయితే సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ అయితే వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఎంఎస్సి కెమిస్ట్రీ తీసేద్దాం మనం ఏలో. సో ఓకే, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎంఎస్సి మెరైన్ బయాలజీ, ఎంఎస్సి మైక్రోబయాలజీ. ఎంఎస్సి మైక్రోబయాలజీ అయితే చూద్దాం ఇప్పుడు. మైక్రోబయాలజీ ఎంత ర్యాంక్ వస్తే ఏలో సీట్ వచ్చిందని అయితే ఇప్పుడు చూద్దాం. 472 ర్యాంక్ ఎస్టీ కేటగిరీ ఫీమేల్, 472 ర్యాంక్ అనమాట హైయెస్ట్ అయితే. వాళ్ళకి కూడా సీట్ రావడం అయితే జరిగింది. సో ఇక్కడ 1084 ఇక్కడ కూడా సీట్ వచ్చింది, షేక్ షర్మిల అనేసి, ఫీమేల్ కేటగిరీ బీసీఈ. సో వాళ్ళకి కూడా ఇక్కడైతే సీట్ రావడం అయితే జరిగింది. సో ర్యాంక్ మనకి 1084 ఉన్నా సరే ఇక్కడ మనకి వీళ్ళకి మైనారిటీ సర్టిఫికేట్ ఉంటుంది. సో మేబీ దానివల్ల కూడా సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అట్లానే 779 ఫీమేల్ కేటగిరీ ఓసీ. సో ఓసీసీ ఫీమేల్ కేటగిరీ 779 అంటే ఇట్స్ గుడ్. ఓకే, ఇప్పుడు మైక్రోబయాలజీ తీసేద్దాం. సో ఇక్కడ రెగ్యులర్లో మారుతాం. ఇది రెగ్యులర్లో ఇక్కడ నాకు తెలిసి ఎంఎస్సి మైక్రోబయాలజీ రెగ్యులర్లో అయితే సీట్స్ ఉండవు, ఓన్లీ ఎంఎస్సి మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ, హ్యూమనిటీస్, మ్యాథమెటిక్స్ ఇక్కడైతే లేవు. బయోకెమిస్ట్రీ చూద్దాం రెగ్యులర్లో సీట్స్. సో ఇక్కడ ఇచ్చారు ఎంఎస్సి బయోకెమిస్ట్రీ అనమాట ఇది. సో మనం చూసుకున్నట్లయితే ర్యాంక్ 403 మెయిల్ కేటగిరీ బీసీబీఐ వాళ్ళకి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ అందరూ చూడండి, అన్నీ అయితే ఓపెన్ చేయలేను, అందుకే కొన్ని చూపిస్తున్నాను మీకు ఓవర్ వ్యూ కోసం. ప్రతి సబ్జెక్ట్ నుంచి ఒకటి తీసుకుని అయితే చూపిస్తున్నాను. అట్లానే ఇప్పుడైతే మ్యాథమెటిక్స్ చూసుకొని అయితే చూపిస్తాను, స్టాటిస్టిక్స్ కూడా. ఓకేనా, మ్యాథమెటిక్స్ సబ్మిట్. ఓకేనా, సో ఇక్కడ చూసుకోవచ్చు హైయెస్ట్ ర్యాంక్ 476 ఫీమేల్ కేటగిరీ ఎస్సీ వాళ్ళకి వచ్చింది. హైయెస్ట్ ర్యాంక్ 364 వచ్చిన వాళ్ళకి వచ్చింది 464. అట్లానే 18 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా సేమ్ అలానే వచ్చింది. ఓకేనా, ఇది
అదే సెల్ఫ్ ఫైనాన్స్ అయితే ఇప్పుడు మారుస్తున్నాను నేను. సెల్ఫ్ ఫైనాన్స్లోకి అయితే మారుస్తున్నా. సెల్ఫ్ ఫైనాన్స్లో మనం చూసుకున్నట్టయితే 516కి ఫీమేల్ కేటగిరీకి వచ్చింది. ఇంకా హైయెస్ట్ ర్యాంక్ ఎక్కడ 888 ఫీమేల్ కేటగిరీ బీసీబీ ఏయూ రీజియన్ ఇంకా ఉందా. 549,914 కూడా ఉంది ఇక్కడ మనకి ఫీమేల్ కేటగిరీ వస్తుంది. అండ్ 1047 ఫీమేల్ కేటగిరీ బీసీబీ కూడా వచ్చిందనమాట. ఇక్కడ సీట్ చూసుకోవచ్చు. ఇక్కడ 1096 కూడా ఉంది ఓసీ కేటగిరీ ఫీమేల్, వాళ్ళకు కూడా సీట్ అవ్వడం అయితే జరిగింది. సో చూసుకోవచ్చు ఇది మ్యాథమెటిక్స్ సంబంధించి. అట్లానే ఇప్పుడు నేను ఏయుసిఎస్ స్టాటిస్టిక్స్ అయితే చూస్తాను. సో స్టాటిస్టిక్స్ మనకి 162 ర్యాంక్ ఫీమేల్ కేటగిరీకి ఓసీ ఏయూలో రెగ్యులర్లో సీట్ వచ్చింది. సో ఇది హైయెస్ట్ ర్యాంక్ అనమాట ఇక్కడ స్టాటిస్టిక్స్లో. 213, 212 కూడా ఉన్నాయి. సో మనకి ఫీమేల్ కేటగిరీ ఎస్టీ ఒకటి ఓసీ ఒకటి ఇక్కడ రెగ్యులర్లో సీట్ అయితే రావడం జరిగింది. అదే సెల్ఫ్ ఫైనాన్స్ అయితే చూద్దాం. ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ సెల్ఫ్ ఫైనాన్స్లో మనకి ఎన్ని ఇచ్చారు. సో సెల్ఫ్ ఫైనాన్స్లో మనకి హైయెస్ట్ ర్యాంక్ 509 సేక్. సెల్ఫ్ ఫైనాన్స్ మనం చూసుకున్నట్లయితే హైయెస్ట్ ర్యాంక్ 509 ఫీమేల్ కేటగిరీ బీసీ కేటగిరీ అనమాట. సో వాళ్ళకి కూడా ఇక్కడైతే సీట్ రావడం అయితే జరిగింది. సో అట్లానే ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్లో మనకి 92 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సెల్ఫ్ ఫైనాన్స్లో అయితే సీట్ వచ్చింది. అట్లానే 66 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సెల్ఫ్ ఫైనాన్స్లో అయితే సీట్ వచ్చింది. సో నెక్స్ట్ కోర్సెస్ ఇంకేమున్నాయి మనకి న్యూక్లియర్ ఫిజిక్స్, జియోగ్రఫీ, కెమిస్ట్రీ, సిమెంట్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ కెమిస్ట్రీ. సో ఇవన్నీ ఓకే. సైకాలజీ అయితే చూద్దాం. ఎంఎస్సీ మైక్రోబయాలజీ అయితే చూద్దాం. సో చాలామంది అడిగారు దీనిపైన. సో ఎంఎస్సీ మైక్రోబయాలజీ ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్సే ఉంటాయి నాకు తెలుసు. ఎంఎస్సీ మైక్రోబయాలజీ చూస్తాను ఇప్పుడు. చూసారా ఎంఎస్సీ మైక్రోబయాలజీ మనకి ఇక్కడ లేదు. సో ఎంఎస్సీ మైక్రోబయాలజీ మనకి ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్స్ మాత్రమే ఉంటాయి. సెల్ఫ్ ఫైనాన్స్ అండ్ సెల్ఫ్ సపోర్టింగ్ మాత్రమే. సో చూసారా ఇప్పుడు మనకు వస్తాయన్నమాట. సెల్ఫ్ ఫైనాన్స్ ఎంఎస్సీ మైక్రోబయాలజీ చూసారా, ఎంఎస్సీ మైక్రోబయాలజీ హ్యూమన్ జెనెటిక్స్. సో చాలా కూడా సెల్ఫ్ ఫైనాన్స్ ఉన్నవి అయితే ఇక్కడ చూపిస్తాం మనకి. సో కోర్స్ సెలెక్ట్ చేసుకున్న బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎంఎస్సీ మైక్రోబయాలజీ అయితే నేను చూపిస్తాను. ఎంఎస్సీ మైక్రోబయాలజీ మనకి 50 పెడదాం. 1084కి బీసీ కేటగిరీ ఆల్రెడీ నేను చూపించాను ఇది. సో ఇదనమాట టోటల్గా అయితే ఏపీపీసెట్ 2024 సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఎంతలోపు ర్యాంక్ వస్తే యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ప్రతి కోర్సులో కూడా ప్రతి కేటగిరీ సంబంధించి అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ఈ వీడియోకి మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టి తప్పకుండా నెక్స్ట్ యూనివర్సిటీస్ కూడా నేను ఎలాంటి వీడియో అయితే ప్లాన్ చేస్తాను అనమాట. సో ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.